ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన దివ్యమైన నామములో లెంట్లోని 17వ దినపు శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 17వ దినాన్ని పరిశుద్ధ లేఖన భాగాలు జ్ఞాపకం చేసుకుందాం. ఉత్తర పశ్చిత్ర పాఠ్య భాగముగా 75వ సంకీర్తన, పాత నిబంధన పాఠ్య భాగముగా ఇర్మియా గ్రంథము 37:6-10 వచనాలు, మత్తయి సువార్త 24:7-28 వచనాలు ఉన్న లేఖన భాగాలు ఈ దినాన్ని మనము ప్రభు ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ధ్యానించుకుందాము. మహోన్నతుడాని మహాకృపను బట్టి వందనాలు. ఈ 2026వ సంవత్సరములో 17వ దినపు వాక్యమును ధ్యానించబోతుంటుండగా మమ్మల్ని అందరినీ మీ ఆత్మచేత నడిపించండి. సత్యాన్ని తెలుసుకొని సర్వసత్యములోకి వెళ్ళగలుగునట్లుగా మమ్మల్ని బలపరిచి సాతాను పెట్టే ప్రతి మోసకరమైన ఆలోచనల నుండి మమ్మల్ని దూరపరిచి నిత్యమైన మార్గంలో నన్ను నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామం అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని ఒక చక్కటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోసపోకుడి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఏ విషయాల్లో మనం మోసపోతాము అనే విషయాల్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నారు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరుడు మీకు తెలియదా, మోసపోకుడి అని అక్కడ ఆయన మనల్ని హెచ్చరిస్తున్న విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మోసపోవద్దు అని చెబుతూ ఉన్నారు. మీరు మోసపోవద్దు అని చెబుతూ ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆ ప్రియ సహోదరులారా మోసపోకుడి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాం. ఇది నాన్న పరిశుద్ధాత్మదేవుడు కూడా మనల్ని అంటున్నారు, మోసపోకుడి. మోసపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మిమ్మల్ని మీరు మోసపోకుండా కాచుకోవాలి అని యేసు ప్రభు వారు చాలాసార్లు చెప్పిన విషయాలు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అనే మాటలు ఆయన పలుకుతూ ఉన్నారు. మనలను మనము మోసపుచ్చుకోకుండా ఉండాలి, లేదా మనము ఇతరుల చేతిలో మోసపోతాము. ఈరోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. తప్పుడు ఆశలు ఎప్పుడూ కూడా మనలను మోసగిస్తూ ఉంటాయి. పాత నిబంధన పాఠ్య భాగము మనము జ్ఞాపకం చేసుకుంటే యూదా ప్రజలు బబులోనుకు వెళ్ళిపోతారని తప్పుడు ఆశ పెట్టుకున్నారు. దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఏమిటి అని అంటే, శత్రువు వచ్చి పట్టణాన్ని కాల్చివేస్తారు అని. మనిషి తనకు నచ్చిన మాటలు వినాలని కోరుకుంటూ ఉంటాడు, కానీ దేవుడు నిజమైన వాటినే వాక్యం ద్వారా మనకి హెచ్చరికగా చెబుతూ ఉంటారు. ఇది మనము ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనం మనుషులుగా ఎప్పుడూ కూడా మనకు నచ్చిన మాటలే ఎవరైనా మనకు చెప్పాలి అని ఆశపడుతూ ఉంటారు, కానీ దేవుడు సత్యాన్నే చెప్పేవాడు కనుక ఉన్నట్టుగానే సత్యమే ఆయన చెప్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథం 37:9లో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడని కల్దీయులు నిశ్చయముగా మా యొద్ద నుండి వెళ్ళెదరు అనుకొని మిమ్మల్ని గూర్చి మీరు మోసపుచ్చుకొనుకుడి, వారు వెళ్ళనే వెళ్ళరు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎప్పుడు సత్యము చెప్తారు.
మన తోటి మనుషులతోనైనా మనల్ని మోసం చేస్తారు, కానీ దేవుడు ఎప్పుడు మనలను మోసం చేయరు. మన తోటి మనుషులైనా మనల్ని మోసం చేస్తారేమో, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయరు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ మోసపోవడానికి కారణాలు? తప్పుడు ఆశలు వారిని మోసపుస్తాయి. ఇక్కడ మోసపోవడానికి కారణము తప్పుడు ఆశలు వారిని మోసపుచ్చాయి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి. 5వ వచనంలో, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి ఆ మాటలుకి మీరేమనుకోండి, మోసపోకండి అని చెప్తున్నారు. తప్పుడు బోధలు మనలను మోసగిస్తాయి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. 11వ వచనములో అంటారు, అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే తప్పుడు బోధ వస్తుందో దాన్ని మనము అంగీకరిస్తాము, వారు మనలను మోసగిస్తారు. ఎందుకంటే మనకి వాక్యము తెలియదు కనుక ఆ తప్పుడు బోధలు చెప్పే నిజమని నమ్ముతూ ఉంటాము. 23వ వచనంలో అంటారు, మత్తయి సువార్త 24:23లో, ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి అసత్యమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకే గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములు కనపరుస్తూ ఉంటారు. గొప్ప సూచక్రియలు చేసి మనల్ని మోసపుచ్చే పరిస్థితులు ఉంటున్నాయి, జాగ్రత్త అని ప్రభు మనల్ని ఈ దినాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. రాకడ సంబంధమైన విషయాల గురించి మిమ్మలను భ్రమపరుస్తారు, మోసగిస్తారు, జాగ్రత్త అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిస్థితులు మనలను మోసగిస్తాయి, ప్రకృతి కూడా. మత్తయి సువార్త 24:7లో చూస్తున్నప్పుడు, జనముల మీద జనములు, రాజ్యం మీదకి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము, అంతేగాని అంతము కాదు. మనమేమనుకుంటాము అని అంటే, వాక్యం తెలియక ఎన్నో చూస్తున్నప్పుడు వేదనకు ఆరంభము అని అనుకోము, రాకడొచ్చేస్తుంది అని అనుకుంటాము. అలాగా వాక్యము తెలియక మోసపోవద్దు అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. మీరు చూడగానే రాకడ వచ్చేస్తుంది అని మోసగిస్తూ, అంటే ఈ యొక్క కరువులు, భూకంపాలు, యుద్ధాల గురించి చూడగానే రాకడ వచ్చేస్తుంది అని మోసగిస్తూ ఉంటారు. మనము మోసపోతూ ఉంటాము. అలాంటి పరిస్థితులు రాకూడదని ప్రభు ఈ దినాన్ని మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభు ఈ దినాన్ని చాలా స్పష్టంగా వాక్యం ద్వారా మనతో చెప్తూ ఉంటున్నారు. ఆయన వాక్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మటుకే దేవుడు మనలను ఎప్పుడు మోసగించరు అని మనకి తెలుస్తుంది. వాక్యం తెలియకపోతే దేవుడు కూడా మనల్ని మోసగిస్తారేమో అని అనుకుంటాం. వాక్యం తెలిసినప్పుడు దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా మోసగించరు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తారు అని కీర్తనలు 75వ సంకీర్తన 7వ చరణంలో మనం చూస్తూ ఉంటాము. అయితే మనము మోసపోకుండా ఉండాలి అని అంటే ఏ మార్గంలో మనం వెళ్ళాలి? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. యోహాను సువార్త 8:32లో మనం చూస్తున్నప్పుడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు మోసపోవు. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారానే మనము సరిగ్గా నడిపింపబడగలుగుతాము. మనం మంచి మార్గంలో వెళ్ళాలి అని అంటే
మోసపోకుండా వెళ్ళాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలి. ప్రార్థన మనలను మోసపోకుండా అపవాది నుండి తప్పిస్తుంది. అందుకే యేసు ప్రభువు అంటారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అనే మాటని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘ సహవాసము ద్వారా కూడా మనము మోసపోకుండా ఉండగలుగుతాము. ఎందుకు అనంటే అందరము కలిసి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అంటారు, ఎక్కడైతే 2-3 నా నామాన్ని ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను. సహవాసములో మోసపోయే అవకాశం నీకు ఉండదు. సహవాసం లేకపోవడాన్ని బట్టే అవమ్మ ఆ దినాన్ని ఆదిలో అపవాది చెప్పిన మాటలకు మోసపోయింది. ఆవిడ అలా మోసపోయి 3వ అధ్యాయంలో అంటూ ఉంటుంది, సర్పము నన్ను మోసగించెను అని. సహవాసము లేకపోవడం వల్ల తన భర్తతో ఉండవలసిన ఆమె ఒంటరిగా ఉండడాన్ని బట్టి అపవాది వచ్చి మోసగించాడు. అదే నాన్న ఆవిడ అంటది, యేసు ప్రభు వచ్చి తండ్రి అయిన దేవుడు వచ్చి అడిగినప్పుడు సర్పము నన్ను మోసగించెను అని. ఇది నాన్న అందుకని దేవుడు మనతో మాట్లాడుతూ నువ్వు మోసపోకూడదు అని అంటే నీవు దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఉండాలి కదా. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒక నిత్య మార్గము నడిపిస్తారు. ప్రార్థన మనల్ని మోసపోకుండా కాపాడుతుంది. సహవాసము మనలను మోసపోకుండా కాపాడుతుంది. ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి మాటను పక్కన పెడితే నువ్వు మోసపోతావు. సర్పము అలాగే ఆదాము అవ్వలను మోసగించాడు. ఉదాహరణకు బైబిల్లో ఉన్న మోసపోయిన చాలామందిని మనం చూస్తూ ఉంటాము. సంసోను దెలీలా మాటలకు మోసపోయాడు. అననీయ సఫీరాలు పరిశుద్ధాత్మ దేవుణ్ణే మోసగించేశారు. ఈ దినాన్ని అయితే మన జీవితాలను మనం ఎలా కట్టుకుంటున్నాము అన్నది జ్ఞాపకం చేసుకోండి. ఇదే పరిశుద్ధ గ్రంథములో మోసపోకుండా ఉన్న మనుషులను కూడా మనము ఆత్మీయులను చూస్తూ ఉంటాము. దాంట్లో ప్రథముడుగా యోసేపుని చూస్తూ ఉంటాము. పోతిఫరు భార్య ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మోసపోలేదు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు రాజు ఆజ్ఞల ద్వారా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయని, వాళ్ళు ఇంకేం చేయలేరని చెప్పినప్పటికీ ఆ మాటలకు మోసపోలేదు, భయపడలేదు. నిజదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ ఆదర్శకరమైన ఆయన. అపవాది పెట్టే అనేకమైన తంత్రాలకు, చూపించిన అనేకమైన వాటికి ఆయన మోసపోలేదు, ఎదిరించారు. ఇది నాన్న మనందరికీ మాదిరికరంగా ఉన్నారు. అందుకే అంటారు గలతీ పత్రికలో 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి, దేవుడు వికరింపబడడు. మనుషుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును. నువ్వెవరినైనా మోసం చేస్తున్నావా? జాగ్రత్త, నువ్వు కూడా మోసపోతున్నావు. ఎవరు తవ్వుకున్న గుంటలో వాళ్ళే పడతారు. జాగ్రత్త, మోసపోకుడి అని ఈ అంశము మనలను దేవునికి చాలా దగ్గరగా, సమీపంగా చేస్తుంది అనే మాటని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు తన అన్నని, తండ్రిని మోసం చేశాడు. తన మామ అతన్ని మోసం చేశాడు. ఈ దినాన్ని నువ్వు మోసపోకు, నువ్వెవరిని మోసం చేయకు. ప్రభు ప్రేమతో నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నీవు ఇది నీ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెవరిని మోసం చేయకూడదు, నువ్వు మోసంలో పడకూడదు. సామెతలు 13:11 మనం చూస్తున్నప్పుడు, మోసం చేత సంపాదించిన ధనము నీకెందుకు కూడా ఉపయోగపడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అదే సామెతలు 20:17 మోసం చేత తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా వండును, పిమ్మట వాని నోరు మట్టితో నింపబడను. జాగ్రత్త, మోసం చేసి సంపాదిస్తున్నావా? మోసం చేసి సుఖాన్ని అనుభవిస్తున్నావా? దేవుడి దినాన్ని హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.
మోసం చేసి సంపాదించిన ఆ సంపాదన నీవు అనుభవించలేవు. మీకా గ్రంథంలో మరి చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడికి మనకి జ్ఞాపకం చేస్తున్నారు. తీయండి మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములను చేయువానికి శ్రమ. అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు నాశనం అవుతారు. ఈ మాట మనం అర్థం చేయండి, చూసుకొని మరొకసారి మీకా గ్రంథం 2:1 ఆ మాట మనం చూస్తూ ఉంటాము. ఏంటంటే, నువ్వు మనిషి మీద పడుకొని దేవుని మహిమపరచాలి, కానీ మోసపు ఆలోచనలు నీవు ఆలోచించకూడదు. నీ పొరుగు వారిని ఎలాగ మోసం చేయాలనే ఆలోచనలు, ఆశలు నీకు అసలు ఉండకూడదు. నువ్వు ఆత్మీయుడివి. దిద్దుబాటు దినాల్లో 17వ దినానికి నువ్వు వచ్చావు. ఇంకా మోసగించాలని, మోసం చేయాలని ఆలోచనలలో నీలో ఉండకూడదు. అలా ఉంటే నువ్వే మోసపోతావు అనే మాటని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎవరైతే మోసపు క్రియలు చేస్తారో వారే ఆ క్రియలకు చిక్కుబడిపోతారు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు గారు అంటారు, 31వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మీరు చదవగలిగినట్లయితే అద్భుతమైన మాటలు యోబు గారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఎవరైతే మోసపు క్రియలు చేస్తారో వారే ఆ క్రియలకు భరించాలి అని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 58వ వచనములో మనం చూస్తే, నువ్వు చేసిన మోసమును నీవు హేయ కృత్యములను నీవే భరించితివి. ఇదే యెహోవా వాక్కు. నువ్వే భరించాలి. అంత కఠినంగా దేవుడు ఈ మాట నీకు జ్ఞాపకం చేస్తున్నారు, మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు మన జీవితాలను మనం కట్టుకోవాలి, మనము మోసపోకుండా చూసుకోవాలి, మనం ఇతరులను మోసం చేయకుండా మనము నిజాయితీగా జీవించాలి. మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు నిజాయితీ కలిగిన దేవుడు. అందుకనే భక్తుడు అంటాడు 75వ సంకీర్తన 9వ చరణంలో, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుడు, నేను నిన్ను కీర్తించేదను కదా. దేవుణ్ణి కలిగి ఉన్నవారు నిత్య దేవుణ్ణి మనము కీర్తిస్తూ ఉంటాము. ఇవాళ మనం ఎలా ఉన్నామో ఒకసారి గమనించుకోండి. దేవుళ్ళో ఉంటున్నవారు మోసపోరు అనే మాటని ఇక్కడ మనము అర్థం చేసుకుంటున్నాము. సాతానుడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఆనాడు అవ్వమ్మని మోసగించాడు. ఈరోజు నువ్వు కూడా సాతానుడు చెప్పే మాటలకు మోసపోతున్నావా? జాగ్రత్త. ఇవి ఇలాగా మోసపోకుండా నువ్వు ఖండించాలి అని అంటే నీవు దేవునిలో నిలిచి ఉండాలి. యాకోబు పత్రిక 1:22లో మనము ఈ మాట మనం చూస్తూ ఉంటాము. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించు ఉండండి అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడైతే మనము వాక్యము ప్రకారంగా ఉంటామో అప్పుడు మనలను మనము మోసపుచ్చుకోము. చాలాసార్లు మనము చేసేదే రైట్ అని చెప్పుకుంటూ మనము ఏమీ తప్పు చేయట్లేదని చెప్పుకుంటూ ఉంటాము. కానీ దేవుని వాక్యము అనే ఆ వెలుగులో మన రహస్య పాపములు కనబడుతూ ఉంటాయి. ఆ పాపముల నుండి మనము తప్పించుకోవాలి అంటే, వాటి నుండి మనము ముందుకు సాగాలి అంటే మనం వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యాన్ని పాటించాలి. అప్పుడు సాతానుని మనము జయించగలుగుతాము. వాడు పెట్టే మోసముల నుండి మనము బయటికి రాగలుగుతాము. ఈరోజు నువ్వు
ఈ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు? ఇర్మియా కాలములో ఆ తప్పుడు ఆశల వలన వారు మోసపోయినట్టుగా ఆ మాటలు మనం చదువుకున్నాం. ఈరోజు మనమందరము అంత్యకాలంలో జరిగే మోసాలను జాగ్రత్తగా గమనించి దేవుని యొద్దకు ఆయన చూపిస్తున్న మార్గంలోకి మనం వెళ్ళగలిగితే రాకను గూర్చిన ఆ తప్పుడు బోధల్లో మనము మోసపోము. ఈ దినాన్ని మరొకసారి ప్రియబిడ్డలారా, ప్రభు ప్రేమతో మీతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను, ముగిస్తున్నాను. నువ్వు మోసపోకు, ఎవరిని మోసం చేయకు, దేని విషయంలోనూ నువ్వు మోసపోకు. వాక్యాన్ని కలుగుండు, వాక్యాన్ని ధ్యానించు, సహవాసం కలుగుండు, ప్రార్థనలో ఉండు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండు. సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది కనుక నువ్వు మోసపోకు, ఎవరిని మోసగించకు. అటు కృప దేవుడు నీకు నీ ఆత్మీయ జీవితానికి అనుగ్రహించును గాక. ఆమేన్.